దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేట్ అవర్ ఆర్తలో జరుగుతున్న ఉదయకాల స్తుతి ఆరాధన కూడికొచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ యొక్క బైబిల్ గ్రంథంలో నుంచి మన కొరకు రాయించిన జీవవాక్యాలని అనుదినము ధ్యానిస్తూ జీవము, శక్తి, బలము పొందుకోవటానికి దేవుడు మనకు అనుగ్రహింప చేస్తున్న కృప కొరకై దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ వాక్యము యొక్క బలము, వాక్యము యొక్క జీవము, వాక్యము యొక్క శక్తి, వాక్యము యొక్క ప్రభావం చేత అనుదినము నింపబడుతున్నాము. ఆయన అడుగు జాడల్లో నడవటానికి ఆ మార్గదర్శకం పొందుకొని దేవునిలో కొనసాగుతున్నాము. యోహాను సువార్త 10వ అధ్యాయము మనము ధ్యానిస్తున్నాము. 10వ అధ్యాయములో నుంచి మరి ప్రభు గొర్రెల కాపరిగా తను తాను అభివర్ణించుకుంటూ, గొర్రెల కాపరి ఏం చేస్తాడు, ఎలాగున ఆ గొర్రెలను పేరు పెట్టి పిలుస్తాడు, ఎలాగున వాటిని నడిపిస్తాడు, మరి ఎలాగున మరి ఆ యొక్క గొర్రెలతో వ్యవహరిస్తాడు, మరి ఎలాగున వాటికి మేత మేపటానికి వాటిని తోడుకొని వెళ్తారు, ఆయన కంటే ముందొచ్చిన వాళ్ళు ఎలా ఉన్నారు, మరి గొర్రెలు కూడా మరి ఆ యొక్క కాపరికి ఎంత విధేయులుగా ఆయన స్వరం వింటూ వెంబడిస్తా ఉన్నాయి. అన్యుల స్వరం అవి ఏమాత్రము వెంబడించవు. మరి నేనే ద్వారాన్ని, మరి నా మరి నా ద్వారా ప్రవేశిస్తే మరి మీరు రక్షింపబడిన వారుగా ఉంటారు. లోపలికి వెళ్తూ బయటకు వస్తూ మీరు ఆశీర్వదించబడిన వారుగా ఉంటారు. మరి దొంగగా ఉన్నటువంటి మరి దోచుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఆ దొంగ హత్య నాశనం చేయటానికి మరి వస్తాడని చెప్పేసి ఈ విధంగా ప్రభు ఒక కాపరిగా తను తాను అభివర్ణించుకుంటూ మరి మాట్లాడుతున్న మాటలను మనము ధ్యానిస్తున్నాము. 11వ వచనంలో ఒక గొప్ప స్టేట్మెంట్ ఇస్తున్నాడండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 11వ వచనము. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. హల్లెలూయా. ప్రభువు తను తాను ఇక్కడ మంచివాడుగా అభివర్ణించుకుంటున్నాడు. నేను మంచివాడిని. ఎలా మంచివాడుగున్నాను? ఒక మంచి కాపరిగా ఉన్నాను. ఈ యొక్క కాపరి యొక్క ఈ గుణ లక్షణాలు మనము చూస్తే గనక ఈ కాపరి అనే ఒక వ్యక్తి మంచివాడుగా ఉన్నాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు. నేను కాపరిని, మరి గొర్రెలను కాసే వ్యక్తిగా ఉన్నట్లుగా మిమ్మల్ని అందరినీ కూడా పోషిస్తున్నాను, సంరక్షిస్తున్నాను, కాపాడుతున్నాను, భద్రపరుస్తున్నాను. మరి ఈ విధంగా మిమ్మల్ని పచ్చిక బయల్లోకి తోడుకొని వెళ్తున్నాను, శాంతికరమైన జలాల యొద్దకు నడిపిస్తున్నాను. అసలు నేను ఎవరినై ఉన్నాను? నేను మంచి వాడనైనా ఐఎమ్ గుడ్ గాడ్, ఐఎమ్ గుడ్ పర్సన్ కదా. మనము మంచి వాళ్ళుగా చెప్పుకోవాలంటే మంచి కార్యాలు చేసి ఉంటేనే ఆ స్టేట్మెంట్ మనం ఇవ్వగలం కదా. మన యొక్క మంచితనం ఏంటో మనకు తెలుసు. మన అంతరంగానికి, మన హృదయానికి మనకు తెలుసు. మన మనస్సాక్షికి తెలుసు మనం ఎంత మంచి వాళ్ళం అనేది. ఇక్కడ ఈ స్టేట్మెంట్ ప్రభు ఇస్తున్నాడంటే, ఎస్ హీఈస్ ఎ గుడ్ గాడ్, ఈజ్ ఎ పర్ఫెక్ట్ గాడ్. నేను మంచివాడిగా ఉన్నాను, గొర్రెలకు మంచి కాపరిగా ఉన్నాను. హల్లెలూయా. అంటే తన గొర్రెలైన ఈ మానవుల ఎడల ఎంత శ్రద్ధ వహిస్తున్నాడో చూడండి. ఎంత మంచి కార్యము చేయటానికి వచ్చాడో చూడండి. ఇక్కడ ప్రభు నేను మంచి కాపరిని అని చెప్పుకుంటున్న ఈ యొక్క మాట యొక్క ఉద్దేశంలో, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. అంటే ఈ గొర్రెల కాపరి యొక్క మంచితనం అంతా దేనిలో ఇమిడి ఉందంటే, మరి ఆ గొర్రెల కొరకు ప్రాణం పెట్టడంలో ఆ మంచితనం ఇమిడి ఉన్నట్లుగా మనము చూడగలము కదా. మంచితనం అనేది ఎప్పుడు బయలుపరచబడదండి ఎదుటి వారి ఎడల. మనం వారి కొరకు ఏదైనా చేసినప్పుడు, వారి కొరకు ఒక మేలైన కార్యం చేసినప్పుడు, వారి కొరకు ఏదైనా చేయటానికి మనం ప్రయత్నించినప్పుడు, వారికి క్రియాపూర్వకంగా ఏదైనా చేసినప్పుడు మన మంచితనము బయలుపరచబడుద్ది కదా. నేను మంచివాడను, మంచిదానను మనం చెప్పుకుంటా మనం వెళ్తా ఉన్నాం అనుకోండి, ఒట్టి మాటలే పలుకుతున్నాం కదా. మాటలకు తగినట్లుగా మనలో క్రియలు లేకపోతే మరి మన మంచితనం ఎలాగో కనపరచబడుద్ది. వి హావ్ టు డూ సంథింగ్ కదా. ఏదో ఒకటి ఎదుటి వారికి చేస్తేనే
మనలో ఉన్న మంచితనం ఏదో బయలుపరచబడింది, అంతే కదా. ఇక్కడ ప్రభు అయితే తను ఎంత మంచివాడు అంటే గొర్రెల కొరకు ప్రాణం పెట్టేంతగా ఆ గొర్రెలను ఆయన మరి ఆ గొర్రెలకు కాపరిగా ఉన్నాడు. హల్లెలూయా. మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. హల్లెలూయా. ప్రభు, నేను మంచివాడను, మరి ఆ మంచి కాపరిగా మిమ్మల్ని మరి నేను నడిపించటానికి వచ్చాను. ఒక కాపరిగా మిమ్మలను ఏదో తోడుకొని వెళ్ళటానికి నేను వచ్చానంటే ఎలా నేను మంచివాడిగా ఉన్నానంటే ప్రభు ఈ విధంగా రుజువు చేసుకుంటున్నాడు. గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. హల్లెలూయా. లీడర్గా ఉండేవాడికి ఈ లక్షణం ఉండాలండి. అంటే త్యాగపూరితమైన ఈ హృదయం ఉండాలి, ప్రేమించే హృదయం ఉండాలి, కనికరం కలిగిన హృదయం ఉండాలి, బాధ్యత కలిగిన హృదయం ఉండాలి. మంచివాడు, నేను మంచి కాపరిగా ఉన్నానంటే మరి ఆ మాట చెప్పుకుంటే సరిపోదు. ఇక్కడ ప్రభు ఆ యొక్క ఈ మానవాళి ఎడల కలిగిన తన హృదయాన్ని ఈ మాటలో పొందుపరుస్తున్నట్లుగా మనము చూడగలము కదా. ఈ మానవాళి ఎడల ఆయనకి ఎంత ప్రేమో, ఎంత కనికరమో, ఈ మానవాళి ఎడల అసలు ఆయన ఎంత బాధ్యత కలిగి ఉన్నాడో ఈ మాట మనకి ప్రస్ఫుటంగా బయలుపరుస్తున్నట్లుగా చూడగలము. నేను మంచివాడను. ఎలా నేను మంచివాడనయ్యానంటే ప్రాణం పెట్టడానికి నేను వచ్చాను. గొర్రెల కొరకు నా ప్రాణం ఇచ్చి వేయటానికి ఒక తోడేలు వచ్చిందా, ఒక సింహం వచ్చిందా, ఆ గొర్రెలని అపహరించడానికి చూస్తుందా, చంపివేయటానికి మరి ప్రయత్నిస్తుందా? నా ప్రాణం అడ్డు వేసి వాటిని కాపాడుతాను నేను. హల్లెలూయా. చూడండి, ప్రాణము పెట్టును అంటే ఆ ఆ యొక్క దుష్ట మృగాలు వచ్చి వాటిని అపహరించటానికి, వాటిని చంపటానికి చూచినా కూడా నా ప్రాణాన్ని ఒడ్డి కూడా వాటిని కాపాడుతాను. హల్లెలూయా. మంచి కాపరి ఎలాగదా మరి మంచి కాపరిగా ఉన్నాడండి ప్రభు. ఇక్కడ పచ్చిక బయలులోకి తీసుకొని వెళ్తా ఉన్నాడు తన బోధనల ద్వారా కదా. అసలు వాళ్ళకి ఎన్ని రకాల ఉపమానాల ద్వారా వారికి బోధిస్తా ఉన్నాడు. అసలు వాళ్ళకి ఎన్ని పరలోక సత్యాలని, పరలోక మర్మాలు బయలుపరుస్తా ఉన్నాడు. ఏ ఆ బోధలకట ప్రజలు తన్మయులైపోతున్నారట. ఆ బోధలకు వారు అసలు జన సమూహాలు ప్రభుని వెంబడిస్తున్నారట. ఆ పరలోక సత్యాలను వారికి బోధిస్తా ఉన్నాడు. హల్లెలూయా. మంచి కాపరుగున్న ప్రభు వారిని పచ్చిక బయలు లాంటి అద్భుతమైన సందేశాలతో వారిని మరి నడిపిస్తా ఉన్నాడు. అసలు పరలోకం అంటే ఎలా ఉంటది, దేవుడు అంటే ఎలా ఉంటాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏముంటది, అసలు ఈ విషయాలన్నీ ప్రభు వారితో మాట్లాడుతూ నేను కాపరిని, మంచి కాపరిని ఎలా ఉన్నానంటే మిమ్ములను ఆ పచ్చిక బయలు లాంటి ఆ యొక్క ఆ జీవవాక్యము మీకు అందివ్వటానికి నేను వచ్చి ఉన్నానని ప్రభు ఇక్కడ మాట్లాడుతున్నాడు. మంచి కాపరి మంచి కార్యాలు చేస్తున్నాడండి కదా. రెండోదిగా ఆయన శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తున్నాడు కదా. ప్రభు ఏమై ఉన్నాడు? ఆయన శాంతికర్త అయి ఉన్నాడు, శాంతి దూత అయి ఉన్నాడు, ఆయన శాంతి ప్రదాత అయి ఉన్నాడు కదా. నేనిచ్చు శాంతి మరి వేరే ఇవ్వలేరు. ఆయన ప్రపంచ యావత్తున్న ప్రతి ఒక్క ప్రజ యొక్క పాపానికి శాంతికరమై ఉన్నాడు. హల్లెలూయా కదా. ఆయన ప్రాణం పెట్టుట అంటే మానవులు ఏదైతే మరి ఆ యొక్క అశాంతికరమైన పరిస్థితుల్లో, అంటే శాంతికరమైన పరిస్థితి అంటే వారు జీవితాలను మరి అనేక విధాలుగా నష్టపోయిన, కోల్పోయిన, కీడులో ఉన్న పరిస్థితుల్లో నుంచి, మరి ఆందోళనకరమైన పరిస్థితుల్లో నుంచి కదా, మరి ఇక ఏ మాత్రము దిక్కు దోచని పరిస్థితిలో ఉన్న వారిని ఒక నెమ్మదైన పరిస్థితులకు తోడుకొని వెళ్ళువాడుగా కదా. మరి ఆయన ఆ పచ్చిక బయలులోకి నడిపించుట, శాంతికరమైన జలముల యొద్దకు తోడుకొని వెళ్ళుట కదా. ఆ దాహం కొని ఉన్న ఆ యొక్క గొర్రెలకు ఆ ప్రాణము సేద తీరునట్లుగా ప్రభు ఆ యొక్క గొర్రెలకు
దాహము దాహము తీరుస్తున్నాడండి. ఆ యొక్క ఆ స్ట్రీమ్స్ ఆయన తీసుకుని వెళ్ళే ఆ యొక్క ఆ జల ఊటలు ఎలా ఉన్నాయంటే ఒక శాంతిని అనుభవించే ఊటలోకి తీసుకుని వెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. కదా. శాంతికరమైన జలములంటే మన లోపల నుంచి వస్తున్న ఈ యొక్క ఆత్మ ప్రవాహం అండి. ఈ ఆత్మ మనలోంచి పెళ్ళుబుకే కొద్దీ మనలో ఒక గొప్ప శాంతి, ఒక నెమ్మది సమకూర్చబడి ఉంటది. ఎప్పుడైనా ఇది మీరు అవలోకించారా? ఎప్పుడైనా దీన్ని గ్రహించారా? దేవునిని స్తుతించి ఆరాధిస్తుంటే మన లోపల నుంచి ఒక నెమ్మది, మన లోపల నుంచి ఆ చెప్పలేనటువంటి ఆ శాంతి, సమాధానము మనల్ని ఆవరిస్తుందండి. మనలో ఉన్న కలవరాలు, మనలో ఉన్న దుఃఖాలు, మనలో ఉన్న భయాలు, కదా. మనలో ఇంకా రకరకాలైనటువంటి ఈ యొక్క అనుదిన జీవిత యాత్రలో మనం కలిగి ఉన్న ఈ పోరాటాలలో, కదా, మనం ఎన్నో అనేకమైన భయాలు, వీటన్నిటి నుంచి కూడా ప్రభు మనల్ని విడిపిస్తా ఉన్నాడు ఆ శాంతిలోకి. కదా. నేనిచ్చు శాంతి ఎవరు ఇవ్వలేరు. లోకం ఇచ్చే శాంతి కాదు నేనిచ్చేది. నేనిచ్చే శాంతి అది మీ లోపల నుంచి ఎవడు తీసివేయలేడు. ఆ యొక్క మంచి కాపరి ఏం చేస్తున్నాడండి? ఆ శాంతిలోకి మనల్ని తోడుకొని వెళుతా ఉన్నాడు. హల్లెలూయా. పచ్చిక బయలులు లాంటి ఆ మేతతో మేపటమే కాదు, ఆ దాహము తీర్చడమే కాదు, ఒక శాంతి, నెమ్మది గల ఆ జీవితంలోకి తోడుకొని వెళ్తా ఉన్నాడు. మనకి సమస్య లేని వారు, ఈ ఉదయకాలం నాకు సమస్యలు లేవు అని చెప్పగలిగిన వారు మనం ఎవరమైనా ఉన్నామా? కానీ ఈ సమస్యలన్నిటిలో కూడా నా పక్షాన ఈ సమస్యలు తీర్చే ఒక వ్యక్తి ఉన్నాడు. నా ప్రభు ఉన్నాడు, నా యేసు ఉన్నాడు, నా రక్షకుడు ఉన్నాడు. ఆయన నా పక్షాన వీటన్నిటిని కూడా మరి ఆ యొక్క నేను వెళుతున్న ఈ పోరాట మార్గం అంతట్లో కూడా ఆయన నాకు తోడుగా ఉంటాడు, నన్ను విడిపిస్తాడని ఒక నిశ్చయిత మనకు అనుగ్రహింప చేశాడు కదా. అబ్బా, మిన్ను విరిగి మీద పడినా పర్వాలేదు, నా ప్రభు నాకున్నాడు, నా దేవుడు నాకున్నాడు, ఆయన నా కొరకు ప్రాణమే పెట్టేశాడు. అబ్బా, ఈ పరిస్థితి ఏ పాటిది, ఓ దీన్ని కూడా తీసివేస్తాడు. ఎన్నో అద్భుత కార్యాలు చేసిన వాడు ఆయన. నా జీవితంలో కూడా అనేకమైన కార్యాలు చేసుకుంటూ వచ్చాడు. నాకేమిచ్చాడు? శాంతి, సమాధానం ఇచ్చాడు. ఆయన శాంతి ప్రదాత అయి ఉన్నాడు. ప్రపంచానికి ఆయన ఒక శాంతి దూతగా ఉన్నాడు. ఆ శాంతితో నిండిన ఈ మానవాళిని ఒక శాంతిలోకి తీసుకుని వెళ్ళటానికి వచ్చాడు. హల్లెలూయా. ఎవరైనా గొర్రెలకు మంచి కాపరి. ఆయన ఏం చేస్తున్నాడు? గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. 14లో కూడా నేను గొర్రెల మంచి కాపరిని అని ప్రభు మరలా చెప్పుకుంటున్నాడు. హల్లెలూయా. కదా. ఆయన మంచివాడు కనుక తన మంచితనానంతా కనపరుస్తూ ఇక్కడ చెప్తున్నట్లుగా మనము చూడగలము. ఈ మంచివాడుగున్న ప్రభు మరి ఈ కలోస్ అనేటువంటి గ్రీకు పదములో నుంచి ఈ మంచి అని ఒక ఈ పదం వచ్చిందంట. అంటే ఒక ఆరోగ్యకరమైన పరిస్థితిని మనకు అనుగ్రహింపచేవాడు కదా. ఆయన మంచితనంలో ఏమి ఇముడి ఉన్నాయండి కదా. మనకు రక్షణ, పాప క్షమాపణ, తర్వాత విడుదల, విమోచన, క్షేమము, అంతేకాదు ఆరోగ్యము, ఆశీర్వాదము, ఎన్ని మన కొరకు అనుగ్రహింప చేశాడండి. ఈ మంచితనము అనేటువంటి ఈ గుణ లక్షణములో నుంచి ప్రభు మనకు అనేకమైన వాటిని అనుగ్రహింప చేశాడు కదా. మన పాపాలు ఆయన తీసేసుకొని మన నీతిమంతులుగా తీర్చాడు. శిలువ మీద మనము వేలాడాలి. మనం చేసేటువంటి పొరపాటులు, మనం కలిగి ఉన్న ఈ పాపపు ఈ పంకిలమైనటువంటి మన యొక్క జీవితాలు మనమ శిలువ మీద వేలాడాలి. కానీ మనకు బదులుగా ఆయన శిలువలో వేలాడి ప్రాణం పెట్టిన వాడుగా ఉన్నాడు కదా. అంటే మన కొరకు పాపము చేయని ఆయన మరి ఆయన పాపిగా మారిపోయాడు మొట్టమొదటిగా కదా. మన పాపాలన్నిటికీ
మరి పాప క్షమాపణ దొరికింది. రెండవదిగా మరి ఆదాము అవ్వలు చేసి పాపము చేసిన దగ్గర నుంచి ఈ భూమి యావత్తు శమింపబడినట్లుగా ఉన్నది. మరి అవ్వమ్మకి ఆమె మీదకి దేవుడు కోపంతో నీ బ్రతుకు దినములన్నిటి కూడా నీవు ఆ యొక్క కష్టపడుతూ పిల్లలకు కనాల్సిందని ఆమెకు ఒక మరి శాపం పెట్టబడింది. మనం ఈ దినం వరకు కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క స్త్రీ కూడా 12 సంవత్సరాలు 10, 11 సంవత్సరాలు వచ్చిందంటే అప్పటి నుంచి కూడా ఆ యొక్క 40, 45 సంవత్సరాల వరకు దానికి తాలూకు ఆ శ్రమ పడాల్సింది. ప్రతి నెల అది మన మీద ఆ మాట పని చేస్తూనే ఉన్నది. ప్రతి నెలలో కూడా మనము ఆ శ్రమలోకి వెళ్తా ఉన్నాం. అయినను సు- ప్రస్- ప్రస- ఆమ్, ప్రసూతి ద్వారా, శిశువు ప్రసూతి ద్వారా మన మీద నుంచి ఆ యొక్క శాపము వెరగొట్టబడుతుందంట. తర్వాత చూసినట్లయితే ప్రభు శాపము నుంచి విమోచించిన విమోచన కర్తగా గానే లేడు, కానీ ఆయన మన పాపములను మ్రాను మీద మోసుకొని మనను ఆశీర్వాదంలోకి తోడుకొని వచ్చాడు. అసలు ఆయన మంచితనం అంతా ఎక్కడ కనపరచబడుతుంది అని మనం చూస్తే గనక ఆయన ప్రాణం పెట్టుటలో ఆ మంచితనం అంతా కనిపిస్తుంది. మనకు బదులుగా సిలువలో వేలాడుట ద్వారా ఆయన మంచితనం అంతా కనిపిస్తుంది. ఓకే, పచ్చిక బయల్లోకి తీసుకెళ్లాడు, శాంతికరమైన జలముల యొద్దకు తోడుకొని వచ్చాడు, ఇవన్నీ శాంతి ఇచ్చాడు, ఇవన్నీ కూడా వేరు. కానీ ఆయన సిలువలో చేసిన ఆ బలియాగము, మన కొరకు ప్రాణం పెట్టుట, వా నేను గొర్రెలకు మంచి కాపరిని, అసలు ఎంత మంచివాడనంటే నా ప్రాణమే మీ కొరకు పెట్టేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మంచి వ్యక్తి కొరకు ఏదైనా మనం చేయటానికి ప్రయత్నిస్తామండి. ఎవరైనా మంచి చేసే వాళ్ళు లోకంలో ఉన్నారు, మనకి మంచి చేసేవారు ఉన్నారంటే వారికి తిరిగి మనం ఏదైనా మంచి చేయడానికి ప్రయత్నిస్తాం. కానీ వారి కొరకు మనం ఏమైనా ప్రాణం పెట్టగలమా? కదా. ఆ మంచితనంతో వారి కొరకు ఏదైనా ఆపద వచ్చిందంటే వారికి ఏదైనా సహాయం చేస్తాం, వారికి బాగలేదంటే వెళ్ళి పరామర్శిస్తాం, పరిచర్య కూడా చేస్తాం, వీలైతే కొంచెం ఆర్థిక సహాయం చేస్తాం, ఇంకేదో మనకి మనం చేయగలిగినంత మనం చేసుకుంటూ వస్తాం. కానీ ఆ మనిషి కొరకు మనం ప్రాణం పెట్టగలమా? పెట్టలేమండి. కానీ క్రీస్తు ప్రభు అంటున్నాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని. గొర్రెల కాపరి తన మరి ఆ యొక్క గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. ప్రాణం పెట్టిన ప్రక్రియలో మన పాపాలన్నీ పరిహరించబడినాయి. తర్వాత మన శాపాలన్నీ విరగొట్టబడినాయి. ఆ మంచితనంలో ప్రభు మూడోదిగా మనను మరి ఆయన మరి ఆ యొక్క రోగముల నుంచి విడిపిస్తున్నాడండి. అబ్బా, ఇదెంత గొప్ప కృప! ఆ మంచితనములో ప్రాణం పెట్టుటలో ఈ మానవుని యొక్క దేహానికి కలిగే ప్రతి శారీరక రుగ్మత, అది వ్యాధి రూపంలో ఉందా, జబ్బు రూపంలో ఉందా, మరి ఇంకెలాగున ఏ రుగ్మత రూపంలో ఉందా, ప్రతి ఇన్ఫర్మిటీ, ప్రతి సిక్నెస్ నుంచి కూడా ప్రభు విడిపిస్తా ఉన్నాడు కదా. మన శరీరము ఎన్ని విధాలుగా అఫెక్ట్ అవుతా ఉంటదండి. ఏదో ఒక ఇన్ఫెక్షన్ కదా, ఏదో ఒక విధంగా మరి యొక్క సూక్ష్మ జీవులు, మరి ఏదో ఒక వైరస్ మన యొక్క జీవితాలను కబళించాలని చూస్తా ఉంటది. ఏదో ఒక అనారోగ్యము, ఏదో ఒక తొందర, ఏదో ఒక ఒత్తిడి, ఈ మానసికమైన ఒత్తిళ్ల చేత మనము అనేక విధాలుగా ఈ అనారోగ్య పరిస్థితులకు వెళ్ళిపోతా ఉన్నాం. ప్రభు ఎంతగా ప్రాణం పెట్టాడంటే ఆయన పొందిన దెబ్బలు, గాయముల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది. అంటే మన శరీరంలో ఉన్న ప్రతి అవయవం కొరకు ఆయన మరి ఆ, ప్రతి అవయవాన్ని స్వస్థపరచటానికి ఆయన సిలువలో బలియాగమయ్యాడు. ప్రభుని హింసించిన విధానం చూస్తే ఆయన పొందిన దెబ్బలు, గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి అని రాయబడిన మాటలు చూస్తే గనక నడినెత్తు మొదలుకొని అరి కాళ్ళ వరకు కూడా ఆయన శరీరములో ఉన్న ఎక్స్టర్నల్ పార్ట్స్ హింసించబడినాయి, ఇంటర్నల్ పార్ట్స్ కూడా హింసించబడినాయండి కదా. ఆయన పిడిగుద్దులు గుద్దారు వీపు మీద, ఆయన పొట్టలో గుద్దారు. అంటే లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నిటికి కూడా
ఆయన దెబ్బలు తిన్నాడు. ఆ వీపుపై వేయబడిన ఆ కొరడాలు అవి ఎలాంటివి? కొక్కిలతో నిండిన కొరడాలు. అవి ఒక్కొక్కసారి కొరడా దెబ్బ కొట్టినప్పుడు ఆ యొక్క మాంసం అంతా కూడా బయటికి చివికి వచ్చేస్తా ఉన్నదంట. తలకి ముళ్ళ కిరీటం, పాదాలకి చెప్పులు లేకుండా ఆ యొక్క గొల్గోతా కొండకు వెళ్ళేటప్పుడు ఆ యొక్క రాతి ప్రదేశం మీదకి కదా ప్రభును తీసుకొని వెళ్తా ఉంటే ఆ యొక్క కాళ్ళంతా రక్తసిక్తం అయిపోయినాయంట. ఆ భుజాలన్నీ కూడా ఆ సిలువను మోయలేక అదంతా కూడా మరి ఛిద్రమైపోయిందంట. ప్రభు శరీరములో ఇంత కండలేదటండి. దైవజనుడు మోజు సూజో గారనే దైవజనుడు ఆయన చెప్పాడు ఒకసారి. ఒక సిలువ దృశ్యాన్ని మనం సాధారణంగా ఫొటోస్ లో కనుక దాంట్లో వేసి పెడతారు కదా. ప్రభు అది మొల చుట్టూ ఒక చిన్న గుడ్డ ఉన్నట్లుగా మరి తర్వాత మరి ఆయన సిలువలో ఆ చేతుల్లో ఈ చేతిలో మేకులు కొట్టబడి ఏదో 4-5 రక్త బొట్లు కారినట్లుగా, పక్కలో బల్లె పోటు పొడిస్తే ఆ యొక్క హృదయంలో నుంచి కూడా 4-5 రక్త బొట్లు కారినట్లుగా కదా, కాళ్ళ దగ్గర చీలల దగ్గర 4-5 రక్త బొట్లు కారినట్లుగా అటువంటి దృశ్యం కలిగిన ఫొటోస్ మనం చూస్తాం. కానీ ఆయన చెప్పాడు అసలు ప్రభు శరీరంలో ఎంత కండ కూడా లేదంటే కేవలం స్కెలిటన్ మాత్రమే కనపడుతుందంట. ప్రభుని వివస్త్రుడిగా చేశారండి. ఆయన మంచితనం అంతా మన కొరకు అర్పించుటలో, గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టునంటే ఆయన అణువు అణువు చిత్రహింస చేయబడ్డాడండి. ఆయన తల మొదలుకొని అరి కాలు వరకు కూడా ఏమేమి మరి శరీరములో అవయవ భాగాలు ఉన్నాయో అవన్నీ కూడా హింసింపబడినాయి. అవన్నీ కూడా మరి అట్టి విధంగా చిత్రహింసకు గురైన ప్రతి అణువు కూడా కొట్టబడింది, గాయముల చేత నింపబడింది. ఇక్కడ ప్రభు నేను మంచి కాపరిని, గొర్రెల కొరకు ప్రాణం పెట్టుచున్నానంటే ఒట్టిగా తన ప్రాణం విడిచేయలేదండి. ఈ ప్రాణం పెట్టుటలో ప్రభు తన్ను తానుగా కంప్లీట్ గా మానవాళి నిమిత్తంగా ఆయన శ్రమ పెట్టబడ్డాడు, హింసింపబడ్డాడు, అణువును మరి ఆయన చిత్రహింస పడ్డాడు. ఆఖరి రక్త బొట్టు వరకు మన కొరకు కార్చి వేశాడు. హల్లెలూయా. ఆయన శరీరంలో ఇక రక్తం అనేది కూడా అనేది లేనట్లుగా మన కొరకు కార్చి వేశాడండి. అబ్బా, మన శరీరంలోంచి ఒక రక్త బొట్టు వస్తే ఎలా ఉంటదండి? మనం ప్రాణం పోతున్నట్టు ఉంటది. ఎప్పుడైనా కూరగాయలు కట్ చేస్తా ఉన్నాం, గబాలను మన చెయ్యి కట్ అయింది అనుకోండి, అసలు జివ్వుమంటది ప్రాణం కదా. ఆ రక్తం కారుతా ఉంటే మన కళ్ళు తిరిగిపోతా ఉంటే ఆ రక్తము ఆ మనలో నుంచి బయటికి వచ్చే కొలది కదా, అసలు మనం తట్టుకోలేము. ఆ యొక్క రక్తం మనలోంచి బయటికి వస్తా ఉంటే ఆ యొక్క ఆ అనుభవం మనం వెళ్తే గనక తట్టుకోలేము. ప్రభు శరీరంలో నుంచి రక్తం కారిపోతానే ఉంది, కారిపోతానే ఉంది. యెరూషలేము వీధులంతా ప్రభుని ఉదయకాలం 6 గంటలకు తీర్పు తీర్చి కొరడాలతో కొట్టించి ఆయనకు సిలువుకి అప్పగించిన సమయం మొదలుకొని ప్రభు మరి మరణించేంత వరకు కూడా రకరకాలుగా ప్రభుని హింస పెట్టారు కదా. ఆ రక్తము ఏరులై యెరూషలేము వీధుల్లో కదా, ఆ మందిరము ప్రేతోర్యమును మందిరం మొదలుకొని ఆ సిలువ వేసిన గోల్గోతా కొండ వరకు కూడా ఆయన రక్తము ఏరులై ప్రవహించింది. సిలువ వేసినప్పుడు కూడా అండి ప్రభునేదో మరి ఒట్టిగా చేతులు అటు ఇటు కొట్టేసి ఆ శీలలు కొట్టేసి కాదట. ముందుగా ప్రభుని శీలలు కొట్టి ముందుగా ఆ కొయ్య మీద శీలలు కొట్టారంట. దాన్నట ఆ గోతిలోకి దించారట. ఆ సిలువని దించినప్పుడు ఆ కుదుపులకి వాళ్ళేమో అంత నెమ్మదిగా చేయరు కదా. ఆ సిలువని ఆ లోపలికి దించినప్పుడు ఆ గతుకులకి అది ఆ బ్యాలెన్స్ లేక అటు ఇటు ఊగిన దానికి ఆయన చేతులు ఆ బరువుకి ఆయన ఆజానుబాహుడంట. ఆ బరువుకి ఆ చేతులు ఆ యొక్క శీలల్లో నుంచి చీలిని అంటండి. చీలుట ద్వారా ఆ కాళ్ళు చీలికలు వచ్చినాయంట. ఆ యొక్క శీలలు కొట్టిన ప్రదేశంలో రక్తము చిందిందంట, చివ్వుమని చిందిందంట కదా. రక్తము చిందించను అంటే ఆ రక్తము జివ్వుమని చిందిందటండి. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రాణం పెట్టాడని ఒక పదం మనము అనుకుంటే సరిపోదండి. అసలు ఆ ప్రాణం పెట్టుటలో ఎలా పెట్టాడు మన కొరకు, ఎలా ఆయన ఆ మంచితనం ఎలా కనపరిచాడు, ఆ ప్రేమను ఎలా కనపరిచాడు, తన మంచితనం యావత్తుని ఈ మానవాళికి ఎలా కనపరిచాడంటే కదా, ఆయన మన కొరకు దెబ్బలు గాయములు తిని మనకు ఆరోగ్యము స్వస్థత అనుగ్రహింప చేశాడు. హల్లెలూయా. మన శరీరంలో ఉన్న ప్రతి అణువణువును కూడా నూతన పరుచున్నాడు కదా. మన హృదయము, మన మనస్సు, మన సాక్షితో సహా శుద్ధి చేయబడే ఆ యొక్క రక్తము, ఆ ప్రశస్తమైన నిష్కళంకమైన నిర్దోషమైన యవ్వన రక్తాన్ని మన కొరకు ఆఖరి భక్తితో సహా కార్చివేశాడండి. ఇది ప్రాణం పెట్టుట. అంతేకాదు, ఆయన ధనవంతుడు, పరలోకానికి అధిపతి అయిన ఆయన ఒక దాసుడుగా, ఒక రిక్తుడుగా వచ్చి, దారిద్రుడుగా వచ్చి, మనము ఈ లోకంలో సమృద్ధి కలిగి జీవించటానికి, ఈ లోకంలో ధనవంతులు మనం కూడా ఒక స్టేటస్ కలిగి ఉండటానికి మన నిమిత్తం ఆయన దరిద్రుడై ఉన్నాడు. హల్లెలూయా. అసలు గొర్రెల కొరకు ఆయన ప్రాణం ఎందుకు పెట్టాడు? అవి బ్రతకటానికి. ప్రాణం, ఈయన ప్రాణం పెట్టేస్తే అవి బ్రతికుంటాయి కదా. ఆ యొక్క తోడేళ్లు, ఆ యొక్క ఏదైతే సింహాలు ఏదైతే వచ్చి వాటిని అపహరించడానికి చంపటానికి చూస్తున్నాయో, ఆయన ప్రాణాలు అడ్డు వేసి ఎదురొడుతూ ఎదురెడుతున్నాడంటే అర్థం ఏంటి? ఈ యొక్క గొర్రెలను క్షేమంలో ఉంచటానికి తను ప్రాణం పెట్టుట ద్వారా గొర్రెలు బ్రతికుండటానికి. హల్లెలూయా. గొర్రెలమైన నీవు నేను మరి ఈ లోకంలో జీవము కలిగి ఉండటానికి, పరలోకంలో నిత్య జీవం కలిగి ఉండటానికి ప్రభు మన నిమిత్తమై మరి ఆయన ఈ యొక్క బలియాగం చేశాడు, ప్రాణం పెట్టి వేశాడు. హల్లెలూయా కదా. గొర్రెలకు ప్రాణమిచ్చుటకే, గొర్రెలకు మంచి కాపరిగా నేను ఎలా ఉన్నానంటే, గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. హల్లెలూయా. చూడండి, ఆయన గొర్రెలమైన మనలను ఎంతగా ప్రేమిస్తున్నాడు, ఎంతగా తన మంచితనమంతా మన ఎడల కనపరుస్తున్నాడు కదా. ప్రతి ఒక్క ఆ, ఆ, రక్తబొట్టు మనకు కార్చుటలో, ప్రాణం పెట్టుటలో ఆయన ప్రేమ ఏంటో, ఆయన యొక్క కాపరత్వం యొక్క మరి ఆ మాట యొక్క అర్థం ఏంటో మనము గ్రహించగలం. ఈ ఉదయ కాలము ప్రభు మంచి కాపరిగా తను తాను అభివర్ణించుకుంటూ, తన మ- గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన వ్యక్తిగా తను తాను ఇక్కడ బోధ చేస్తున్నాడు. హల్లెలూయా. గొర్రెల కొరకు ప్రాణం ఇచ్చుటకే నేను వచ్చున్నాను, నేను గొర్రెలకు మంచి కాపరిని అని చెప్తున్నాడు కదా. ఆయన రెక్కల నీడను మనం ఆశ్రయిద్దాం, ఆయన నమ్ముదాము, ఆయన చేసిన ఆ యొక్క శిలువలో చేసిన బలియాగాన్ని మనము స్వీకరిద్దాము. ఎస్, ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఎక్స్చేంజ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ. గొప్ప దైవజనుడైన బిల్లి గ్రహం గారిని వచ్చే రిపోర్టర్స్ వచ్చి అడిగారంట, ఓకే మీరు ఇంత గొప్ప సువార్త చేస్తున్నారు కదా, క్రీస్తు ప్రభువుని గురించి మీరు ఏం అర్థం చేసుకున్నారు, ఒక్క మాటలో చెప్పండి అని అడిగారట. అప్పుడు ఆయన అన్నాడంట, ఎక్స్చేంజ్ అన్నాడంట. ఎక్స్చేంజ్ అంటే మారిపోట, తిప్పివేయబడుట. అదా, మరి ఎక్స్చేంజ్ అని చెప్తే ఏంటి ఏంటి ఎక్స్చేంజ్ అంటే గనక, ఆయన అన్నిటిని కూడా మార్చివేశాడు. మానవాళికి కలిగి ఉన్న ఈ బలహీనతలు, ఈ మానవాళికి కలిగి ఉన్న ఈ దుస్థితి, ఈ మానవాళి వెళుతున్న అనిత్య నరకాగ్ని నుంచి ఆయన తప్పించి వేశాడు. ఈ మానవాళ్ళు మరి ఎక్కడైతే నశించిపోవటానికి సిద్ధంగా ఉన్నదో, దైవోగ్రతకు పాత్రులైందో, దాని నుంచి ఆయన తప్పించి వేశాడు. ఇట్ జస్ట్ ఎక్స్చేంజ్ ఎవ్రీథింగ్ విత్ ద క్రాస్ ఆఫ్ కల్వరీ అని చెప్పాడంట. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ఎక్స్చేంజ్ ఆన్ దిస్ ఎర్త్. పరలోకము నుంచి భూమికి వచ్చిన నరావతారి వచ్చిన ఆయన ప్రతి ఒక్క దాన్ని కూడా ఇలా మార్చి వేశాడు అని చెప్పాడంట. నిజంగానే కదా, ఎంత గొప్ప పదం అది. మన యొక్క జీవితం యావత్తు కూడా ఆ ఎక్స్చేంజ్ అనే పదములో ప్రభుతో మార్చి వేయబడింది. ప్రభు తన ప్రాణము పెట్టుట ద్వారా గొర్రెల కొరకు ప్రాణము పెట్టుటకు నేను వచ్చి ఉన్నాను, నేను గొర్రెలకు
మంచి కాపరిని కదా. కాపరిగా ఉంటూ మీ అందరినీ కూడా నేను కాపాడుతున్నాను. ప్రాణం పెట్టువాడుగా ఉన్నాను కనుక నన్ను వెంబడించండి, నా కనుసన్నల్లో ఉండండి, నా స్వరం మాత్రమే వినండి, నా కొరకే మీరు జీవించండి. నేను మిమ్ములను ఆ పచ్చిక బయలులోకి తోడుకొని వెళ్తాను, ఆ యొక్క శాంతికరమైన జలముల యొద్దకు తోడుకొని వెళ్తాను. అంతేకాదు మీ చుట్టూ నేను మరి అగ్ని ప్రాకారంగా ఉంటాను, మరి మీలోనే ఉంటానని ప్రభు ఉదయకాలము మనతో మాట్లాడుతున్నాడు. గొర్రెల కాపరిగా మన కొరకు ప్రాణం ఇచ్చిన క్రీస్తు ప్రభుని కలిగి ఉన్న మనము ఆయననే వెంబడిస్తూ ఆయన కొరకే జీవిస్తూ మనం ఆయన ఎలాగున ప్రాణం పెట్టాడో మన కొరకు, మన సహోదరులైన వారి నిమిత్తం కూడా ప్రాణం పెట్ట బద్దులమైన, ప్రాణం పెట్టడం అంటే మన ప్రాణం వాళ్ళకి ఇచ్చేయటం కాదు, కానీ ప్రాణం వలె వారిని ప్రేమిస్తూ ప్రభు ప్రేమను వారికి పంచుతూ వారిని కూడా ప్రభు యొక్క కాపరత్వంలోకి వారిని కూడా తోడుకొని వద్దాం. వేరే గొర్రెలు, వేరే దొడ్డి గొర్రెలను కూడా మరి నా యొక్క దొడ్డిలోకి నేను చేర్చాలని ప్రభు చెప్తాడు. కనుక ఆ పని, ఆ బాధ్యత మన మీద అప్పచెప్పబడింది గనక ఆ వేరే దొడ్డి గొర్రెలు కూడా ప్రభు దొడ్డిలో చేర్చటానికి మనము ప్రభు మంచితనాన్ని, ప్రభు ప్రేమను మరి పుణికి పుచ్చుకున్న వారమై ప్రభు యొక్క ప్రేమను ప్రజలకు కనపరచుదుము గాక, ఆ మంచితనం మనం కనపరచుదుము గాక, అనేక మందిని ఆ యొక్క దొడ్డిలో చేర్చుదుము గాక. ఒకప్పుడు ఇశ్రాయేలీలు అన్యులు ఉన్న మనము సపరేట్ గా ఉన్నాం. ఈ దినము ఆ సిలువ సంధి చేయటం ద్వారా మనం అందరం కూడా ఐక్యపరచబడి ఉన్నాం. ఇంకనూ మన భారతదేశంలో 145 కోట్ల ప్రజలు, ఈలో కేవలం 2% మాత్రమే రక్షింపబడిన వారుగా ఉన్నాము. మరి మిగతా వాళ్ళందరూ కూడా నాశనానికి, అగ్నికి, దైవోగ్రతకు పాలై ఉన్నారు. వారిని ఒక రాజ్యంలోకి, ఆయన కాపరత్వంలోకి తీసుకురావటానికి మన వంతు కృషి మనము చేయుదుము కాక. ప్రేమను, ఆ మంచితనాన్ని మనము కూడా మన సాటి సహోదరు ఎడల చూపించుదుము గాక. కొన్ని ఆత్మలన్న ఆయన రాజ్యంలోకి తోడుకొని వచ్చుదుము గాక. ఇట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహింప చేయును గాక. ఆమేన్.